అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, మనుషులు కొంతమంది మారుతున్నారంటే ఈ ఉదాహరణ చూస్తే తెలుస్తుంటుందండి. ఎంతటి వాళ్ళైనా సరే. 2021లో తన పార్టీ సమావేశంలో ఆ, వచ్చి సీఎం జగన్ గారు నా వెంట్రుక కూడా పీకలేరు, నా వెనకాల అంతా ఉన్నారు, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు ఉన్నారని చెప్పారు. తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి మిమ్మల్ని నమ్ముకున్నా, మీరే నన్ను గెలిపిస్తారని చెప్పేసి అన్నారు. తర్వాత ఇప్పుడేమో హ్యాపీగా దిగిపోతా అన్నారు. అందులో చాలా కనిపిస్తున్నాయి. అందులో ఏకంగా విచారవదనం, ఇంకా మన పరిస్థితి ఏంది, భవిష్యత్తు ఏంది అన్ని కనిపిస్తున్నాయి ఆయన ముఖంలో. ఎలా అనిపిస్తుంది అంటారు అసలు? ఆయనలో రియలైజేషన్ వచ్చిందంటారా, లేకపోతే ఇంకా ఏమి కాదు, ఇంకా మనకి ఏం చేత కాదు, ఇంకా అయిపోయింది, మన పత్రం అయిపోయింది అనుకుంటున్నారా? దీని గురించి మీ స్పందన తెలియజేయండి సార్. మీరు ప్రస్తావించింది అక్షర సత్యం. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి 2014 నుంచి కూడా ఏంటంటే, ఆయన తనకు తాను ఒక దైవాంశ సంభూతుడిగా తాను ఫీల్ అవుతా ఉంటాడు. మిగిలిన రాజకీయ నాయకులకి భిన్నంగా తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టడం కోసం పెట్టి పుట్టినట్టుగా ఫీల్ అవుతా ఉంటారు ఆయన. ఈ రోజు కాదు, 2009లో వాళ్ళ నాన్నగారు చనిపోయిన నాడు కూడా, ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నా కూడా, రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా అది తనకు మాత్రమే దక్కాల్సిన హక్కుభుక్తం అని చెప్పని ఫీల్ అయ్యారు. దాన్ని నిరాకరించినందుకే కాంగ్రెస్ పార్టీ తోటి విభేదించడం జరిగింది. తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రాసెస్ లోనే ఓదార్పు యాత్ర పేరిట కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఒక సంక్షోభాన్ని సృష్టించే లక్ష్యంతో, కాంగ్రెస్ పార్టీని హైజాక్ చేసే లక్ష్యంతో ఆయన నిరంతర రాజకీయాలు నడిపింది కూడా మనకందరికీ తెలుసు. ఇటువంటి నేపథ్యంలో 2014లో ఆయనకి ప్రజలకు అధికారం కట్టబెట్టాల. ఈ ప్రజలు అధికారం కట్టబెట్టకపోవటానికి ఆయన చాలా ఫీల్ అయిపోయారు. కేవలం అంటే గెలిచిన ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందించటానికి కూడా ఆయనకు మనసు రాలే ఆ రోజు. తర్వాత నుంచి చూస్తా ఉన్నాం ఆయన ఎంచుకుంటున్న రాజకీయ విధానాలు, ఆయన చేస్తూ వచ్చిన అసత్య ప్రచారాలు, ప్రజల్లో పెంచిన విద్వేషాలు, పెంచి పోషించిన కుల విద్వేషాలు, నిరంతరం కొనసాగిస్తూ వచ్చిన వ్యక్తిత్వ హననాలు, వీటన్నిటి నేపథ్యంలో తాను చాలా అతిగా ఎలివేట్ చేసుకోగలిగారు. రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వాన్ని హననం చేయగలిగారు. అంతిమంగా ప్రజల మద్దతు తనకు అనుకూలంగా పొందటంలో సక్సెస్ అయ్యారు. ఈ సక్సెస్ అయిన నేపథ్యంలో 2019లో ఆయన కూడా ఊహించినంతటి మెజార్టీ తోటి ప్రజలు ఆయనకు అధికారం కట్టబెట్టిన తర్వాత, ఇది మొత్తం కూడా తనకన్నట్టుగానే ఫీల్ అయ్యారు ఆయన. కేవలం నేను పెట్టిన పార్టీ, నేను చేసిన పాదయాత్ర, ప్రజలకు నేనిచ్చిన వాగ్దానాలు, ఈ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ నిమిత్త మాత్రులు. వీళ్ళందరూ కూడా నా పేరు చెప్పుకొని నా మొహం చూపించి వీళ్ళందరికీ పదవులు, అవకాశాలు దక్కాయి. నేను కల్పించిన అవకాశాలు ఇవి అని చెప్పని ఒక రకంగా నేను అనే సెంట్రిక్ గా ఆయన రాజకీయం మొత్తం కూడా కొనసాగింది. ఇటువంటి నేపథ్యంలో పాలకుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత, అంతకుముందు బాధ్యత లేని ప్రతిపక్ష నాయకుడు ఆయన. ఇవాళ విధాన నిర్ణయాలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రిగా ఒకసారి ఆ స్థానంలో కూర్చున్న తర్వాత ఆయన పాలనా దక్షత ప్రదర్శించి తీరాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయనకున్న అనుభవ రాహిత్యం, అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరిని సంప్రదించని, ఎవరు చెప్పిన సలహాలు వినని ఆయన నైజం. ఇటువంటి నేపథ్యంలో ఆయన పుర్రెకి ఏది తోస్తే అదే ఒక గవర్నమెంట్ ఆర్డర్‌గా బయటికి రావటం. అదే ఒక విధాన నిర్ణయంగా ప్రభుత్వ పాలసీగా మారిపోయిన నేపథ్యంలో చాలా లోపభూయిష్ట విధానాలు ఎంచుకున్నారు. చట్టానికి లోబడని బిజినెస్ రూల్స్‌కి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్నారు. రాజ్యాంగ బద్ధం కాని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ తీసుకున్న పర్యవసానం గ్రాడ్యుయల్‌గా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతా వచ్చింది. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారు అని చెప్పని, కొత్త జనరేషన్ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా 22 సంవత్సరాల వయసులో చిన్నవాడైన నేపథ్యంలో, యువతరం ప్రధానంగా ఆయన ఓన్ చేసుకున్నారు. వాళ్ళకొక అద్భుతమైన సుస్థిరమైన భవిష్యత్తు కల్పించగలిగిన నాయకుడిగా ఆయన భావించారు. కానీ వాస్తవ రూపంగా ఆయన పాలన తీరు, ఆయన ఎంచుకుంటున్న విధానాలు, ఆయన అవలంబిస్తున్న పద్ధతులు ఇవన్నీ చూసిన తర్వాత, ఇటువంటి నాయకుడిని కాదు మనం ఎంచుకుంది అని చెప్పని గ్రాడ్యుయల్‌గా ఒక్కో వర్గం రియలైజ్ అవ్వటం మొదలైంది. ఇటువంటి నేపథ్యంలోనే మొదటి 3 సంవత్సరాల పాటు కనీసం లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయని జగన్మోహన్ రెడ్డి గారు, అన్నిటికన్నా ముఖ్యంగా ఒకసారి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ ప్లేనరీ కూడా 3 సంవత్సరాల వరకు ఏర్పాటు చేయలే ఆయన. 3 సంవత్సరాల తర్వాత ఆయనకి పార్టీ ప్లేనరీ గుర్తుకొచ్చింది. అలాగే ఆ పార్టీ ప్లేనరీలో కూడా గత సంవత్సరం ఆయన్ని వాళ్ళ పార్టీ శ్రేణులు శాశ్వత అధ్యక్షుడిగా, అంటే అది రాజ్యాంగానికి విరుద్ధం. అయినా సరే
ఎలక్షన్ కమిషన్ ఆదేశాలకు విరుద్ధంగా శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకొని, చివరికి అది ఎలక్షన్ కమిషన్ నార్మ్స్‌కి వ్యతిరేకం అని చెప్పని తెలిసిన తర్వాత దాన్ని చక్కదిద్దుకున్న తీరు చూసాం మనం. ఇటువంటి నేపథ్యంలోనే ఆయన వెనక ప్రధానంగా ర్యాలీ అయిన ఒక్కో వర్గం దూరం అవుతున్న నేపథ్యంలో, అప్పుడు ఆయనకి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలను, పార్టీని ప్రజలకు చేరువ చేయాలనే అంశం గుర్తుకొచ్చింది. ఆ గుర్తుకొచ్చిన నేపథ్యంలోనే గడప గడపకు మన ప్రభుత్వం అని చెప్పని ఒక కార్యక్రమం టేకప్ చేశారు. వాస్తవంగా గడప గడపకు మన పార్టీ అని చెప్పని పార్టీ పరమైన కార్యక్రమంగా టేకప్ చేసినా గూడా, అది పార్టీ పరమైన కార్యక్రమంగా ప్రజల దగ్గరికి వెళ్ళటానికి శాసనసభ్యులు హెసిటేట్ చేస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వ కార్యక్రమంగా మలిచినప్పుడు అధికారులు, పోలీసులు అండదండలు ఉంటాయనే ఉద్దేశంతోటి దాన్ని అధికారిక కార్యక్రమంగా మలిచి, పదే పదే ఆ కార్యక్రమ ప్రాతిపదికగానే వర్క్‌షాప్‌లు కూడా కండక్ట్ చేయడం జరిగింది. సర్వే ఫలితాలు నాకు అనుకూలంగా ఉన్నాయి. ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంది ప్రజల్లో. మీరు ప్రజలకు చేరువైన పక్షంలో మాత్రమే రేపటి రోజున మళ్ళీ తిరిగి మీకు టికెట్ ఇవ్వగలుగుతాను. మీ గ్రాఫ్ ప్రజల్లో పెంచుకుంటేనే నేను మీకు మళ్ళీ తిరిగి టికెట్ ఇవ్వగలుగుతాను అని చెప్పని పదే పదే వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తూ, తనకు మాత్రం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా, డీబీటీ ద్వారా బటన్ నొక్కడం ద్వారా ప్రజల్లో పూర్తి సానుకూలత ఉంది అని తనకి తాను మాత్రం ఎలివేషన్ ఇచ్చుకుంటున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల్లో కూడా ఇదొక అంట్రెస్ట్‌కి దారితీసింది. ఎందుకు అనంటే ఇక్కడ కేవలం సంక్షేమ పథకాల పంపిణీ ఒక్కటే ప్రజల్లో మనుగడ రాజకీయ నాయకులకు మనుగడ సాగించడానికి ఆస్కారం కల్పిదు. ఇప్పుడు సంక్షేమ పథకాల పంపిణీతో పాటుగా అభివృద్ధి పరమైన కార్యక్రమాలు, ఉపాధి కల్పన కార్యక్రమాలు, సంపద సృష్టి కార్యక్రమాలు కూడా ప్రభుత్వ లక్ష్యంగా ఉండాల్సిన దగ్గర ఈ మిగిలిన 3 లక్ష్యాలని వదిలేసి కేవలం ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల ద్వారా లేదు వివిధ ఆర్థిక సంస్థల నుంచి తీసుకొచ్చిన అప్పుల ద్వారా సంక్షేమ పథకాల పంపిణీ ఒక్కటే ప్రభుత్వ విధానంగా జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు. ఇదే రేపు గెలుపుకి సూత్రంగా ఆయన ఎంచుకుంటున్నారు. ఇటువంటి సందర్భంలో ప్రజల నుంచి మేము దూరం జరుగుతున్నాం. ప్రజలు లేవనెత్తిన అంశాలకి మేము సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంటున్నాం అని చెప్పని ఫీల్ అవుతున్న శాసనసభ్యులు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరగటం మొదలైంది. ఈ నేపథ్యంలోనే గమనిస్తా వస్తున్నాం. గతంలోనే శాసనసభ్యుల్ని మీరు ప్రజల్లో మద్దతు పెంపొందించుకోవాలి. మీ గ్రాఫ్ పెంచుకోవాలి. మీరు గెలవాలి. మీరు గెలవటం ద్వారా నన్ను గెలిపించాలి అని చెప్పని. అంతకుముందు నేను మీకిచ్చిన అవకాశాలు నేను అనే సెంట్రిక్‌గా జరిగిన దగ్గర నుంచి చివరకది మీరు గెలవటం ద్వారా నన్ను గెలిపించాలి అని చెప్పని చెప్పే స్థాయికి ఆయన అంటే ఆరోహణ నుంచి అవరోహణలోకొచ్చింది ఆయన అతిశయం. అక్కడి నుంచి మొదలయ్యి ఇవాళ చివరికి ఎక్కడికి వచ్చింది అనంటే ఆయన ఎమ్మెల్యేలని సర్వే ప్రాతిపదికగా వాళ్ళ అభ్యర్థిత్వాలను నిరాకరించటం. కొంతమంది ఎమ్మెల్యేలని నియోజకవర్గాల మార్పులు చేయటం. కొంతమంది ఎమ్మెల్యేలని ఎంపీలుగా వెళ్ళమంటం. చాలా మంది ఎంపీలు ఇవాళ ఆ పార్టీ తరపున 22 మంది పార్లమెంట్ సభ్యులు గెలిస్తే, అందులో రఘురామకృష్ణరాజు గారు మొదట్లోనే విభేదించి దూరం జరిగారు. మిగిలిన 21 మంది పార్లమెంట్ సభ్యులకు గాను ఒక్క వైఎస్ అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళిద్దరు తప్పించి మిగిలిన 19 మంది లోక్సభ సభ్యులను కూడా అయితే వాళ్ళ అభ్యర్థిత్వాలు నిరాకరిస్తున్నారు. లేదు అనంటే వాళ్ళని ఎమ్మెల్యేలుగా నియోజకవర్గాల మార్పు చేసే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇవాళ దాదాపుగా అందరూ పార్లమెంట్ సభ్యులు కూడా ఆయన మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఆయనకు అత్యంత లాయల్టీ ప్రదర్శించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి వంటి వారు కూడా ఈ రోజు ఆయనతోటి విభేదిస్తున్న నేపథ్యంలో బలహీన వర్గాలకు సంబంధించిన పార్థసారథి గారు, అట్లాగే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు ఆయనతోటి విభేదిస్తున్న నేపథ్యంలో ఇవాళ ఆయన ద్వారా అభ్యర్థిత్వాల నిరాకరణకు గురైన దళిత శాసనసభ్యులు ఉండవల్లి శ్రీదేవి గారు, ఆర్థర్ గారు, ఎలిజా గారు, రక్షణ నిధి గారు లాంటి వాళ్ళు ఇప్పటికే ఆయన పట్ల బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు క్షౌరం అయిన తర్వాత వివరం బోధపడినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో తన ప్రభుత్వం పట్ల, తన పాలన పట్ల పెరుగుతున్న వ్యతిరేకత గుర్తుకొస్తా ఉంది. రీసెంట్ గా జరిగిన తిరుపతిలో జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ కాంక్లేవ్ లో కూడా ఆయన విలేకరు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ప్రజలు నన్ను తిరిగి ఎంపిక చేసుకుంటే సరే, లేదు అనంటే నేను ఇప్పుడు ఈ నిమిషానైనా నేను దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నా. ముఖ్యమంత్రి పదవి మీద నాకు అంతటి కాంక్ష లేదు. ప్రజలకు సేవ చేయడానికి నేను ఈ పదవిలోకి వచ్చాను అని చెప్పని ఒక రకమైన వైరాగ్యాన్ని ప్రదర్శిస్తా ఉన్నారు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు 30 సంవత్సరాల పాటు మనమే అధికారంలో కొనసాగుతాం. 30 సంవత్సరాల పాటు మీ ప్రతి గుండెలో నిలిచిపోతా. 6 నెలల తర్వాత ఈ దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా నేను పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చుకుంటా. 30 సంవత్సరాల నా రాజకీయ జీవితం తర్వాత మీ ప్రతి గుండెల్లో, మీ ప్రతి ఇంట్లో మా నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో కూడా ఉంటుంది అని చెప్పని చాలా ఆర్భాటంగా ప్రకటన చేసేవాళ్ళు. చాలా అతిశయాన్ని ప్రదర్శించేవాళ్ళు.
ఆ అధికారం ఆయనకి శాశ్వతం అని చెప్పని భావిస్తూ ఉండేవాళ్ళు. అటువంటి స్థితి నుంచి ఇవాళ నా పరిపాలనా వైఫల్యాల కారణంగా, నేను తప్పుడు నిర్ణయాలు తీసుకున్న కారణంగా, నాకు అంటే నేను ప్రదర్శించాల్సిన పోరాట పటిమ ప్రదర్శించలేని నిస్సహాయుడిగా కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించాల్సిన హామీలు సాధించలేని పర్యవసానంగా ఈరోజు నాకు ప్రజల వ్యతిరేకత పెరుగుతుంది అనేది ఆయన ఏ స్టేజ్‌లో కూడా గుర్తించరు. ఆయన వైఫల్యంగా భావించరు. ఇది ఎమ్మెల్యేలకు ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతగా భావిస్తున్నారు. ఎమ్మెల్యేలకు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంటే, పార్టీ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా మీ బాధ్యత కాదా అది? మీరు ప్రభుత్వ పోలో ఉండి, మీరు పార్టీ అధ్యక్షుడిగా ఉండి, మీ ఎమ్మెల్యేలకి ప్రజల్లో వ్యతిరేకతకు పెరిగే పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతా ఉంటే, దానికి బాధ్యులైన ఎమ్మెల్యేలను ముందుగానే కట్టడి చేయాల్సిందే కదా! ఆ కట్టడి చేయకుండా వారి అవినీతిని, వారి అరాచకాలని, వారి ఆక్రమణని అన్నిటిని ప్రోత్సహిస్తా వచ్చి, ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఇప్పుడు వైఫల్యానికి వాళ్ళని బాధ్యత చేసే ప్రయత్నం చేయటం. ఇవాళ ఎమ్మెల్యేలు ఒక్కళ్ళే కాదు కదా! ప్రభుత్వ పరంగా, పాలనా పరంగా మీరెంత సక్రమంగా పనిచేశారు? మీరెటువంటి విధానాలు ఎంచుకున్నారు? 100% ఇవాళ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు లోపభూయిష్ట విధానాలు, బిజినెస్ రూల్స్‌కి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్న పర్యవసానం చాలా నిర్ణయాలు ఇవాళ కోర్టుల్లోనే సమీక్షకు గురైనయి అనేది వాస్తవం. ఇటువంటి సందర్భంలో ప్రజలు పెట్టుకున్న అంచనాలు వేరు, పాలనా పరంగా జగన్మోహన్ రెడ్డి గారు అందించిన పాలన వేరు. ఒక హై ఎక్స్‌పెక్టేషన్ తోటి ఆయనకి ప్రజలు అధికారం కట్టబెడితే, ఆయన కూడా ఊహించినంతటి మెజారిటీ తోటి ఆయనకి అధికారం కట్టబెడితే, ఆ అంచనాలను నిలుపుకోవటంలో విఫలం చెందిన జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ వైఫల్యాలకు ఎమ్మెల్యేలుగా బాధ్యులను చేసి, ఈ రకమైన వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒకటైతే వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు తన సైన్యాన్ని, తన బలాన్ని మొదటి నుంచి గుర్తించలా. ఈరోజు ఆ గుర్తించే పరిస్థితి వచ్చేటప్పటికి పరిస్థితులు, పరిణామాలు చేదాటిపోయినియి. ఇవాళ యుద్ధం మొదలు కాకముందే అస్త్ర సన్యాసానికి సిద్ధపడిన సర్వసైన్యాధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోతా ఉన్నారు. ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఒక్కొక్క నాయకుడు రాలిపోయేసరికి ఆయనకి కూడా దిక్కు తోచుతున్నట్లేదు. అర్థమైపోయినట్టుంది. ఎందుకంటే ఇప్పటివరకు జనాలను ఎక్కడ కలిసింది లేదు. ఎక్కడ చూసినా పరదాల మాట నిలవాల్సిందే కానీ జనాల దగ్గర ఎప్పుడు కదిలినట్లేదు. మనం ఎన్నికల గురించి ప్రస్తావించుకున్నాం. హ్మ్. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు, నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారంటి వారు ఆల్రెడీ పార్టీకి, పదవులకి రాజీనామా కూడా చేయడం జరిగింది. వేరే పార్టీల వైపు చొక్కు కూడా దొరుకుతా ఉంది. ఇటువంటి నేపథ్యంలో నిన్నటి వరకు వై నాట్ 175 అన్న దగ్గర నుంచి ఇవాళ నువ్వు పోటీ చేస్తావా? నువ్వు పోటీ చేస్తావా? అని చెప్పని అభ్యర్థులను ఎంపిక చేసుకోవడానికే ప్రాధేయపడి బతిలాడుకునే పరిస్థితులకి దిగజారిపోయింది పరిస్థితి. ఇందాకే వార్త చూస్తున్నాం. అనిల్ కుమార్ యాదవ్ గారు నెల్లూరు ఎమ్మెల్యే ఆయన్ని తీసుకొచ్చి నరసరావుపేటలో ఎంపీగా పోటీ చేయమని చెప్పేసి అడిగినట్టుగా తెలుస్తుంది. ఇలా తెలుస్తున్నాయి అన్ని ఒక్కొక్కటి. అందరినీ కాదని ఇప్పుడు తరిమేశాక ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కరిని బుజ్జగిస్తున్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం సార్. ఇకనైనా కనీసం ఇప్పుడు నాయకులను తేరుకునేసి, నాయకులు కాదు ముఖ్యంగా అధికారులు, పోలీసు వారు కానీ లేదంటే అధికార పార్టీకి సహకరిస్తున్న అధికారులైనా కాస్త చూసుకొని మెలిగితే బాగుంటుందండి. చూద్దాం సార్. ధన్యవాదాలు.